కాంగ్రెస్ ఏడాది పాలనలో నల్లగొండ జిల్లా 5 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పడకేసింది. ఫ్లోరైడ్ మహమ్మారి మళ్లీ జడలు విప్పింది. పండగలా ఉన్న వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న జిల్లా ఒక్కసారిగా తిరోగమనంలోకి వెళ్లింది. కాంగ్రెస్ పాలనలో విధ్వంసమైన నల్లగొండ జిల్లాపై ప్రత్యేక కథనం. స్వరాష్ట్రంలో ఉద్యమ నేత, పరిపాలన దక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లెల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ప్రధానంగా ఫ్లోరైడ్ పీడకు శాశ్వత పరిష్కారం చూపించారు కేసీఆర్. 0 కేసులు నమోదై ఫ్లోరైడ్ పూర్తిగా మఠమయమైంది. కానీ ఇప్పుడు మళ్లీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారి జాడలు కనిపిస్తున్నాయి. నార్కడ్పల్లి, తిప్పర్తి, నల్గొండ, మునుగోడు, చండూర్, నాంపల్లి, మర్రిగూడెం మండలాలలో మోతాదుకు మించి 2 నుంచి 10 ppm వరకు ఫ్లోరైడ్ నమోదవుతుంది. భగీరథ మంచినీరు సరిగ్గా అందించకపోవటం, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవటం, విచ్చలవిడిగా ఇసుక మైనింగ్ తవ్వకాలు చేస్తుండటంతో భూమి పొరలో ఉన్న ఫ్లోరైడ్ భూతం మళ్లీ పైకి వచ్చి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంది. ఇది పూర్తిగా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల చేతకానితనమే అని ప్రజలు బగ్గుమంటున్నారు. 6 గ్యారెంటీలకు అనుబంధంగా 600 హామీలు కూడా ఇంక్లూడ్ అయినాయి. వాస్తవంగా చెప్పాలని అంటే 6 హామీలు దేవుడెరుగు. కనీసం గత ప్రభుత్వం పెట్టిన వాటిని కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాలు మారొచ్చు, కానీ ప్రజలకు మేలు చేసే పథకాలని ఎవరు వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసి జిల్లా ప్రాజెక్టుల్లో అంత అలసత్వం ఉంది. ఎలాంటి నిధులు విడుదల లేదు. షో పుటప్ చేస్తూ ఉన్నారు తప్పితే కానీ నిధుల పరంగా ఏమీ విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇటు ఎస్ఎల్బీస్ అయితేంది, తర్వాత ఇటు మన బ్రాహ్మణ వెల్లుల ప్రాజెక్ట్ అయితేంది. మరి మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కానీ ఆ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనేది కూడా నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక్కడ రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రాజెక్టులు అనేది అసలు పత్తకే లేదు. దాని ముచ్చట అయితే జిల్లా అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్నది అక్కడనే ఉంది, ఎలాంటి లేదు. ఇంతకుముందుకు కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా పనిచేసేది. ఇప్పుడు అది కూడా లేదు. ఆ ఊళ్ళలోనైతే ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీ రోడ్లు ఊర్లల్లో మంచిగా పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు అలాంటిది అయితే ఎలాంటిది లేదు. రైతు బంధు, రైతు రుణమాఫీ అనేది ఇదే లేదు. రైతు రుణమాఫీ కూడా ఎవరికీ జరగలేదు. నిర్మాణంలో ఉన్న డిండి, పాలమూడు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల పనుల్లో తట్టెడు మట్టి పని కూడా చేయకుండా కాంగ్రెస్ సర్కార్ టైంపాస్ చేస్తుంది. ఫలితంగా పోయిన యాసంగి, వానాకాలం సీజన్లో సాగునీరు అందక 1000 ఎకరాలు ఎండిపోయాయి. ప్రధానంగా ఎత్తిపోతల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులు అంటూ రైతులు రోడ్డెక్కి 10 సార్లు ధర్నాలు చేశారు. అయినా పట్టించుకునే నాదుడే కరవయ్యాడు. ప్రస్తుతం పండిన ఆ కాస్త ధాన్యాన్ని కొనే దిక్కులేదు. ఎక్కడి ధాన్యం అక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. ప్రైవేటు మిల్లర్లను ఆశ్రయిస్తూ రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. మిల్లర్లు, మంత్రులు కుమ్మక్కై అమాయక రైతుల్ని పీక్కొని తింటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1 ఇయర్ పాలనలో అభివృద్ధి పేరుతోటి కాలయాపనం చేశారు, కానీ ఎక్కడ అభివృద్ధి లేదు. ప్రాజెక్టులు కూడా ఎక్కడేసిన గొంగడెక్కడే అన్నట్టుగా ఏదో అరకొర బడ్జెట్ కేటాయించారు. పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవిలాగా, కొనబోతే కురివిలాగా ఉంది. రైతులు పండించిన పంటలకు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షిస్తారు. పత్తి రైతులు కిలోమీటర్ల పొడవున పత్తి కంపెనీల దగ్గర రోజుల తరబడి వేచి ఉంటారు. అక్కడ వరి రైతులు వర్షాలకు తడిచిపోయి చాలా ఇబ్బందులు వీలు ఉన్నారు. పత్తి రైతులు కొనుగోలు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల అందరికీ రుణమాఫీ చేస్తారని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నల్గొండ జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తే ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా ప్రభుత్వం కొనలేదు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు అన్ని పడకేశాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న నక్కలగండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో పాటు ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుగా పేరుగాంచిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిపివేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, శివన్నగూడెం, సింగరాజుపల్లి రిజర్వేయర్ల పనులు 10 నెలలుగా నిలిచిపోయాయి. సంవత్సరం అవుతున్నది.
అయినా మేము మా కుల వృత్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం పని సరిగా చేస్తలేదని అర్థమవుతుంది జనాలలో. అభివృద్ధి మాత్రం అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎందుకంటే రైతులైనా కానీ మిగతా ఏ కులస్తులైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా ఎటువంటి రియల్ ఎస్టేట్ తగ్గడంతో ప్రతి ఒక్కటి కూడా బేరాలు లేకుండా పోయినాయి. మా కుల వృత్తి అయితే మాకు ఘోరంగా ఉన్నది. 6 గ్యారెంటీలు అయితే వచ్చిన దాఖలాలు అయితే కనబడతలేవు. ప్రజలు మొత్తుకుంటూనే ఉన్నారు. ఈ 11 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పోతుంది. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి సంవత్సర కాలంలో కూడా ఏమాత్రం అమలు చేయడం లేదు. కేవలం ఒక బస్సు, మిగతాది ఈ కరెంటు కూడా సరిగా అమలు కాలేదు. మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ పనులు చేయడం లేదు. జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ గోదావరి జలాలు పారే DBM 69,70,071 తూములు పాడావు పడ్డాయి. కాళేశ్వరం కూలింది. పాడైందంటూ నీళ్లను సముద్రం పాలు చేసి జిల్లా రైతుల్ని ఎండబెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్. ఫలితంగా 2 లక్షల ఎకరాలకు ఏడాది కాలంగా గోదావరి జలాలు అందటం లేదు. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా తూతూ మంత్రంగా మారింది. లో వోల్టేజ్, ఓవర్లోడ్ సమస్యలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. గురుకుల స్కూల్స్ ను గాలికి వదిలేసింది ప్రభుత్వం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, జ్వరాలు, పాము కాట్లతో పిట్టల్లా రాలిపోయారు. చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటన్నా అమలైతే కాదు. 6 గ్యారంటీలు ఆవిరైపోయినాయి. ఇప్పుడు రైతులు కళ్ళ ధాన్యం పోసి గోసదీస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ బోనస్ మాట బొందబెట్టు కానీ ఇవాళ మిల్లర్స్ దగ్గరికి పోతే 2,200 రూపాయలు వేసి అలా కొడుతారు క్వింటల్. పోసిన ధాన్యమే ములుగుతుంది, అక్కడ తడిచిపోతుంది, నానా రకాలకి ఇబ్బంది పడుతున్నాం. రైతుకి ఏమీ రైతు బంధు ఇస్తా అన్నాడు, 10,000 పోయి 15,000 ఇస్తా అన్నాడు, ప్రతి నిరుద్యోగికి ఇస్తా అన్నాడు, ప్రతి ఆడి మనిషికి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటన్నా నిజమైందా? ఇందులో ఏదన్నా సాగేటట్టు ఉందా ముందుకు? ఏది లేదు. అదేదో రైతు రుణమాఫీనో సగం సగం చేశారు. కేసీఆర్ గారు 2 సార్లు ఒకసారి వేసిన రైతు బంధు విలువ కాదు ఆయన ఇచ్చిన రుణమాఫీ. ఇవాళ కేసీఆర్ని ఎందుకు అనుకుంటున్నాం? ఆయన వేసిండు 10 ఏళ్ల పాటు భారతదేశం కాదు ప్రపంచాన్ని తెలంగాణ వైపు చూసే పనులు చేసి పెట్టిండు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చాలా చాండాలంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కేసీఆర్ హయాంలో జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. దానికి సొంత బిల్డింగ్ నిర్మించాలని పట్టణంలోని SLBC వద్ద 42 ఎకరాల్లో 300 రూపాయల కోట్లతో శంకుస్థాపన చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 50% పనులను పూర్తి చేసింది. కానీ ఇప్పుడు దాని నిర్మాణ పనుల్ని మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఇరుకు గదుల్లో అసౌకర్యంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇలా నల్గొండ జిల్లా రేవంత్ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధికి ముఖద్వారంగా ఉన్న నల్గొండ నేడు పాలన పడికేసి గ్రామాలు, పట్టణాలు సమస్యలకు నిలయంగా మారాయి.